ఇక నిరుద్యోగుల నిరసనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. తప్పు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగదని, ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చితే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. నేను సతీష్ అందిస్తారు. సతీష్, ఎట్టకేలకు నిరుద్యోగుల నిరసనకు సంబంధించి రేవంత్ స్పందించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 1 వీక్ నుంచి నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు టీజీపీఎస్సీ బోర్డు ముట్టడి కూడా చాలా ఉద్ధృతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ కొన్ని రాజకీయ శక్తుల, సాధారణ శక్తుల కుట్రలు కూడా నిరుద్యోగులు బలి కావద్దంటూ కూడా నిరుద్యోగులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చితే చట్టపరమైన అంశాలను కూడా పరిలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల నిర్ణయాల వల్ల నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని, ఇటు తమ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 7 నెలలు కావస్తుంది. ఇప్పటికే తమ ప్రభుత్వం 28,942 ఉద్యోగాల నియామకాలు కూడా చేపట్టని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు కోర్టు చిక్కులున్నప్పుడు కూడా అధిగమించామని కూడా ఈ రోజు స్పష్టం చేశారు. ఇటు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలు అంటే ఈ నెలలో చివరిలో వర్షాకాల సమావేశాలు కూడా జరగనున్నాయి కాబట్టి ఇందులో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలకు కూడా ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు స్పష్టం చేశారు. ఇక కీలకంగా ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కొందరు చేసి కుట్రలతో నోటిఫికేషన్లోని నిబంధనల విరుద్ధంగా నియామకాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలు కూడా స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా ఈ రోజు తన నివాసంలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇటు ఎన్ఎస్కే రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రొఫెసర్ రియాజ్ తో పాటు టీచర్ల జేఏసీ హర్షవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా దాదాపు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో కాకుండా కొన్ని కీలకమైన డిమాండ్లు పెట్టారు కదా నిరుద్యోగులు. ముఖ్యంగా డిఎస్సి ప్రస్తుతానికి వాయిదా వేయడం కావచ్చు, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం కావచ్చు, గ్రూప్ 1 ఏమో 1:100 చేయడం కావచ్చు. వీటికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా రేవంత్? ఎస్ శివ, ఈ రోజు ఇదే విషయంపై కూడా ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో పాటు రియాజ్, అదే విధంగా ఇటు మన నిరుద్యోగుల సంబంధించిన నాయకులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 3 గంటల పాటు తన నివాసంలో కూడా మీటింగ్ ఏర్పరిచారు. అయితే నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళన గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వం వీటన్నిటిపై కూడా చర్చిస్తుంది. చర్చించిన తర్వాత డిమాండ్లు పరిష్కరించుకుని కూడా సాధ్యాసాధ్యాలపై కూడా చర్చిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ నోట్లో కూడా స్పష్టం చేశారు. అయితే గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1:50 నిష్పత్తి చొప్పున కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలనే డిమాండ్లపై కూడా సుదీర్ఘంగా కూడా చర్చ జరిగింది ఈ రోజు. అయితే గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం కానీ తప్పుడు నిర్ణయాల కారణంగా 2 సార్లు కూడా
వాయిదా పడింది కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారులకు రాగానే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ వెనక్కు తీసుకుంటుంది కూడా అధికారులు కూడా సీఎం కు వివరించారు కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా మరికొన్ని పోస్టులు కూడా కొత్త నోటిఫికేషన్ జారీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. అయితే 12 నెలల తర్వాత చేపట్టినటువంటి గ్రూప్ 1 పరీక్ష కూడా 4 లక్షల మంది కూడా ఇప్పటికే పోటీ పడుతున్నారు కాబట్టి ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను కూడా టీజీపీఎస్ కూడా ప్రగతిబందిగా నిర్వహించింది కాబట్టి మన నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్ట్ కి దాదాపు 50 మంది చొప్పున మెయిన్స్ కూడా ఎంపిక చేశారు. కాబట్టి ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసే నిబంధనలు సవరిస్తే కోర్టు ఇబ్బందులు తలెత్తుతాయని కూడా ఈ అధికారులు కూడా వివరించడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న నిబంధనలు మారిస్తే న్యాయపరంగా కూడా చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి దీనిపై సాధ్యాసాధ్యాలపై కూడా త్వరలో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక గ్రూప్ 1 పరీక్ష రెండోసారి అయినప్పుడు హైకోర్టు విషయం కూడా దృష్టి కూడా తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి అప్పుడున్నటువంటి బయోమెట్రిక్ విధానాలకు సంబంధించి కూడా విధానంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటతో పాటు రియాజ్ అదేవిధంగా ఇటు నేతలందరితో కూడా మాట్లాడారు. వీటన్నిటిపై కూడా త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వచ్చే వర్షాకాల సమావేశంలో వీటన్నిటిపై నిర్ణయం తీసుకుని త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. శివ. ఓకే థ్యాంక్ యూ.